నర్సీపట్నం మారడి మహాలక్ష్మి అమ్మవారి ఆభరణాలు ఏది మిషైనా కోనేటి రామకృష్ణదే బాధ్యత. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. మొన్న ఉగాది రోజున నర్సీపట్నం మరడి మహాలక్ష్మి అమ్మవారి ఆభరణాల గురించి మాట్లాడే వరకు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రెస్ మీట్ పెట్టాడా అని ప్రశ్నించారు. పెట్టకపోగా ఎమ్మెల్యే ఈ రోజు ఎంత పెద్ద తప్పు చేశాడో నర్సీపట్నం ప్రజానీకానికి చెప్పబోతోందేమిటంటే, నేను 2 ఏళ్ల క్రితం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టానో అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అమ్మవారు గురించి, వారి ఆభరణాల గురించి ఒక మాట పలకకుండా ఉగాది రోజు మేము మాట్లాడిన తరువాత ఆభరణాలన్నీ కోనేటి రామకృష్ణకి ఇచ్చి ఎమ్మెల్యే పంపించారన్నారు. అసలు కోనేటి రామకృష్ణ ఎవరండి? ఈ ఆభరణాలకి ఆయనకు ఏం సంబంధమన్నారు. అమ్మవారి ఆభరణాల గురించి గతంలో విజయ్ మాట్లాడిన వీడియోలో ఫోటోను చూపిస్తూ మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. మొన్న కూడా ఉగాది రోజు మైక్ పట్టుకొని మేము ఆభరణాల గురించి మాట్లాడే వరకు ఈ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాడా? పెట్టలేదే. పెట్టకపోగా ఎమ్మెల్యే ఈరోజు ఎంత పెద్ద తప్పు చేశాడో నేను నర్సీపట్నం ప్రజానీకానికి చెప్పబోతుంది ఏంటంటే, నేను 2 ఏళ్ల క్రితం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక మాట పలకకుండా ఉగాది రోజు మాట్లాడిన వెంటనే ఆ ఆభరణాలన్నీ కూడా కోనేటి రామకృష్ణ పెట్టి పంపించాడు. అసలు కోనేటి రామకృష్ణ ఎవరండి? మధ్యన ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఆభరణాలకి కోనేటి రామకృష్ణ గారికి ఏం సంబంధం? అసలు కోనేటి రామకృష్ణ గారు నేను అదే ఆశ్చర్యపోయాను. ఒకసారి ఆ వీడియోలో చూస్తే నేను ఈ బంగారం ఏదైతే ఉందో ఎమ్మెల్యే నువ్వు ఇవ్వద్దని చెప్పావు కదా, మేడంకి పెట్టొద్దని చెప్పారు కదా, ఆ బంగారం ఏదైతే ఉందో అది పబ్లిక్ చూపెట్టండి. దాంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి. ఏది దాచేసారా? ఎక్కడ దాచారు? దాచేసి ఏం చేద్దామని మీరేమో దొరుకుంటారా? పండగ సందర్భంలో భక్తులు లక్షలాది మంది వచ్చారు కదా, ఇవన్నీ కిరీటం ఏది, ఆ ముక్కుబొడులు అయ్యి, కట్టుకున్న తొడిగేది, ఆ చైన్లు అయ్యి, ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు చూస్తే ఆ పైది ఎప్పుడంటే ఏప్రిల్ 2022 వీడియో. అక్కడ నేను క్లియర్ ఫోటో తీసి చూపెట్టానే. ఫోటో ఏం చూపెట్టానంటే పాత ఫోటో. అమ్మవారికి ఇలాగ ఈ విధంగా కిరీటం ఉండేది, ఏ విధంగా ముక్కబొడుకు ఉండేది, ఇవన్నీ మీరేమో తొడుక్కుంటున్నారా, ఎందుకు తేట్లేదని చెప్పి పండగ సమయంలో మేము అక్కడ గుడి ప్రాంగణంలో ప్రెస్ మీట్ పెట్టాం. అంటే ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కోనేటి రామకృష్ణ గారిని ఎందుకు పంపించావు? ఈ ఎమ్మెల్యే గణేష్ పండగని ఆటంకం కలపడానికి, ఆటంకం పెట్టడానికి, అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టి పండగని జరపకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడని చెప్పి ఆ రోజు చెప్తే, ఆ మరిడం పండగకి ఎందుకు అలా చేస్తారు, అలా చేయరు కదా అని కొంతమంది నాతో వాదించారు. అప్పుడు ఏఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఇదే ఎమ్మెల్యే గణేష్ ఒక లెటర్ సబ్మిట్ చేశాడు. ఏమని సబ్మిట్ చేశాడు? 10 గంటల వరకే పండగ జరపాలి, ఎందుకంటే దానికి సాంప్రదాయాలు తెలియవు. ఈ నర్సీపట్నం ప్రజలు పండగ గరగలు ఏ వీధుల్లోంచి వెళ్తాయో తెలియదు, ఏ విధంగా ఆ గరగలను తీస్తారో తెలియదు, ఏ సాంప్రదాయం ఎందుకు తెలియదు.